మహారాష్ట్రలోని పూణే జిల్లా బోర్ అనే ప్రాంతం. అక్కడ ఒక పెద్ద కన్స్ట్రక్షన్ సైట్ అయితే ఉంది. జనరల్ గా ఇలాంటి కన్స్ట్రక్షన్ సైట్స్ లో పనిచేసే వాళ్ళంతా వలస కార్మికులు, అంటే మైగ్రెంట్ లేబర్స్ అనమాట. వాళ్ళకంటూ ఒక పర్మనెంట్ ఇల్లు అయితే ఉండదు. ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్ళి ఆ సైట్ పక్కనే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని బ్రతుకుతూ ఉంటారు. సో ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇటుకలు మోస్తే గానీ పూట గడవదు పరిస్థితి. వాళ్ళ అలా పనిలో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళకి సెక్యూరిటీ అయితే ఉండదు. వాళ్ళని ఎప్పుడు కూడా ఒక కంట కనిపెట్టి చూసే అవకాశం కూడా ఆ పేద తల్లిదండ్రులకి ఉండదు. సరిగ్గా ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకున్నాడు ఒక 65 ఏళ్ల కామాంధుడు. వాడి పేరే సదాశివ్ దినకర్ మోహితే. వీడు కూడా అదే సైట్లో పనిచేసే ఒక లేబరర్ అనమాట. అండ్ ఈ 4 ఏళ్ల పాప ప్రతిరోజు అక్కడ ఆడుకోవడం వీడు గమనించాడు. క్రిమినాలజీలో దీన్నే విక్టిమ్ సెలక్షన్ అంటారు. ఒక క్రైమ్ చేయాలనుకునేప్పుడు అప్పటికప్పుడు సడన్గా చేయడు. వాళ్ళు తమ టార్గెట్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. ఆ పాప తల్లిదండ్రులు పనిలో బిజీగా ఉన్నారని వాడికి తెలుసు. ఒక పసిపిల్ల కాబట్టి ఎదిరించి అరిచే ఛాన్స్ లేదని తెలుసు. తన వయసు 65 ఏళ్ళు కాబట్టి ఎవరు అతను అంత త్వరగా అనుమానించడం ఒక గుడ్డి ధైర్యం కూడా. అండ్ ఏప్రిల్ 25వ తేదీన ఆ పాప ఆడుకునే టైంలో ఎవరికంటా పడకుండా ఆ చిన్నారిని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న ఒక అండర్ కన్స్ట్రక్షన్ బాత్రూంలో తీసుకెళ్లి ఆ పాప మీద అత్యంత కిరాతకంగా చేశాడు. అండ్ ఆ చిన్నారి నొప్పికి ఎంతలా ఏడ్చుంటుందో ఊహించుకుంటేనే ఒక మనిషిగా మనకి చాలా భయం వేస్తుంది కూడా. సో ఆ తర్వాత ఆ పాప బయటకు వెళ్ళి ఎక్కడ ఏడుస్తుందనో లేదా ఎవరికైనా చెప్తుందనో ఉద్దేశంతోనే ఆ పాప గొంతు నిలిమి ఊపిరాడకుండా చేసి అత్యంత దారుణంగా చంపేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక షాకింగ్ సైకాలజీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక నేరం చేసిన తర్వాత వాడు అక్కడి నుంచి పారిపోలేదు. ఆ శవాన్ని ఎవరికి కనపడకుండా అక్కడే ఉన్న ఒక ప్లాస్టిక్ డ్రమ్లో కుక్కేసి మూత పెట్టేసి ఏమీ జరిగినట్టు బయటకు వచ్చి నార్మల్గా తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. అంటే వాడికి గిల్ట్ ఫీలింగ్ లేదు, పశ్చాత్తాపం లేదు. వాడి దృష్టిలో వాడు ఒక పని చేశాడు, దాన్ని దాచేశాడు అంతే. అండ్ కొద్దిసేపటి తర్వాత పాప కనిపించిపోయేసరికి తల్లిదండ్రులు వెతకడం స్టార్ట్ చేశారు. చుట్టుపక్కలంతా గాలించారు. ఆ కంగారు, ఆ ఏడుపు చూసి స్థానికులు పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. ఇక్కడ మనం పోలీసుల రెస్పాన్స్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఇన్ఫర్మేషన్ రాగానే పూణే పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి ఆ కన్స్ట్రక్షన్ సైట్కి చేరుకొని అణువణు గాలించారు కూడా. సో అప్పుడు ఒక ప్లాస్టిక్ డంలో ముడుచుకుపోయి ఉన్న ఆ పాప డెడ్ బాడీ కూడా దొరికింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ పాప మీద జరిగినట్టు, ఆ తర్వాత మర్డర్ జరిగినట్టు కన్ఫర్మ్ అయ్యింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్స్లో టెక్నికల్ ఎవిడెన్స్ ఇంకా చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసిన డేటా ఆధారంగా ఈ 65 ఏళ్ల సదాశివ్ని వెంటనే అదుపులో తీసుకున్నారు. వాడి మీద పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ కింద, కిడ్నాప్ ఇంకా మర్డర్ సెక్షన్స్ కింద కేసు అయితే ఫైల్ చేసి అరెస్ట్ చేశారు. సో ఈ న్యూస్ బయటికి రాగానే పూణే నగరంలో ప్రజలు ఆగ్రహంతో రోడ్డు మీదకి వచ్చారు. హైవేలు బ్లాక్ చేశారు. నేషనల్ మీడియా 24/7 లైవ్ కవరేజ్ కూడా ఇచ్చింది. పూణే స్టాండ్ స్టిల్ అన్న రేంజ్లో నిరసనలు జరిగాయి. కానీ ఇక్కడ మనం వేసుకోవాల్సిన అసలు ప్రశ్న వేరే ఉంది. పోలీసులు తమ పని తాము చేసి నిందితుడిని పట్టుకుని జైల్లో పెట్టారు. జనాలు కూడా తమ కోపాన్ని ధర్నాల రూపంలో చూపించారు. మరి ఇదంతా జరిగిన తర్వాత కూడా దేశంలో ఇలాంటి నేరాలు ఎందుకు ఆగట్లేదు? మనం ఎప్పుడు ఒక భ్రమలో బతుకుతాం. బయట సొసైటీ బాగాలేదు, మన పిల్లల్ని బయటకు పంపకుండా ఇంట్లో మన కళ్ళ ముందే ఉంచుకుంటే వాళ్ళు సేఫ్గా ఉంటారని అనుకుంటాం కూడా. కానీ రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన ఒక కేసు ఈ భ్రమను పూర్తిగా బద్దలు కొట్టేసింది కూడా. హైదరాబాద్లో ఒక మైనర్ బాలిక తన సొంత ఇంట్లోనే, నిందితుడు బయటవాడు కూడా కాదు, ఆ పాపకు బాగా తెలిసినవాడు. అండ్ ఎన్సీఆర్బీ ప్రతి సంవత్సరం రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఇండియాలో జరిగే కేసుల్లో దాదాపు 90% నిందితులు బాధితులు తెలిసిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. అది సొంత బంధువులు కావచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు, పక్కింటి వాళ్ళు కూడా కావచ్చు. ఒక అపరిచితుడు వస్తే మనం అలర్ట్ అవుతాం, కానీ మనకు బాగా తెలిసిన వాళ్ళే మన పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు మనం పెద్దగా పట్టించుకోం. అండ్ ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్నే ప్రెడేటర్స్ బాగా వాడుకుంటున్నారు. ఒక పిల్లాడికో పాపకో చాక్లెట్ ఇవ్వడమో, గేమ్స్ ఆడిసని చెప్పడం చేసి వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలియని వయసులోనే వాళ్ళని అబ్యూస్ చేస్తారు. హైదరాబాద్ కేసులో జరిగింది కూడా ఇదే. ఎవరైతే పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన పొజిషన్లో ఉన్నారో వాళ్ళే ఈ దారుణానికి ఒడికట్టారు కూడా. పోలీసులు వెంటనే పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ ఆ పాప మెంటల్ ట్రామా నుంచి బయటికి రావడానికి ఎన్నేళ్ళు పడుతుందో ఎవరూ చెప్పలేరు కూడా. సో నెక్స్ట్ ఢిల్లీ విషయానికి వస్తే ఇది మన సొసైటీ ఎంతలా దిగజారిపోతుందో చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కూడా. పుణేలో 65 ఏళ్ల ముసలు 4 ఏళ్ల పాపను చేశాడు. కానీ ఢిల్లీలో ఒక 6 ఏళ్ల పాప మీద ఏకంగా 2 మైనర్ అబ్బాయిలు కి పాల్పడ్డారు. అవును, చిన్న పిల్లలే ఈ దారుణం చేసింది కూడా. పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకుని ఒక అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఇంకో అబ్బాయి పరారీలో ఉన్నాడు. అసలు ఆ చిన్న వయసులో ఉన్న పిల్లలకి ఒక పాప మీద అటాక్ చేయాలన్న థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి వస్తుంది? దీని వెనుకున్న సైకాలజీ మనం సీరియస్గా అనలైజ్ చేయాలి. ఇది కంప్లీట్గా డిజిటల్ ఏజ్ ఎఫెక్ట్ మాత్రమే. ఈ రోజుల్లో పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్స్, అన్లిమిటెడ్ హై స్పీడ్ ఇంటర్నెట్లు ఉంటున్నాయి. ఏది చూడాలి, ఏది చూడకూడదని డిజిటల్ బౌండరీస్ ఇళ్లలో ఉండట్లేదు. పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అవడంలోనో లేదా పిల్లలు ఫోన్ పట్టుకుంటే సైలెంట్గా ఉంటారన్న ఉద్దేశంతోనే ఫోన్ ఇచ్చేస్తున్నారు. అండ్ దానికి తోడు అన్లిస్టెడ్ వెబ్సైట్స్ ద్వారా ఇంకా వైలెంట్ కంటెంట్ ఈజీగా వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది కూడా. ఒక మనిషి మైండ్ డెవలప్ అయ్యే స్టేజ్లో ఇలాంటి కంటెంట్ చూస్తే వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది తప్పనేది అర్థం కాదు. వాళ్ళు చూసిన దాన్ని ఇమిటేట్ చేయాలని అనుకుంటారు. ఢిల్లీ కేసులో కూడా ఆ మైనర్ బాయ్స్ చేసింది కూడా ఇదే. ఒక సొసైటీగా మనం మన పిల్లలకి ఎలాంటి డిజిటల్ ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాం అన్న దానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ కూడా. సో నెక్స్ట్, క్రైమ్ చేయడం ఒక ఎత్తు అయితే క్రైమ్ని డిజిటల్గా రికార్డ్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం ఇంకో ఎత్తు.
అండ్ మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఈ కేటగిరీకే చెందుతుంది. అమరావతిలో కొందరు మైనర్ బాలికలపై జరిగిన తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక్కడ క్రిమినల్స్ వాడిన స్ట్రాటజీ చాలా డేంజరస్ కూడా. నిందితులు కేవలం అమ్మాయిల మీద అఘాయిత్యం చేయడమే కాకుండా దాన్ని ప్లాన్డ్గా మొబైల్ ఫోన్స్లో రికార్డ్ చేశారు కూడా. అండ్ ఆ తర్వాత వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సర్క్యులేట్ చేశారు. ఇలా రికార్డ్ చేయడం వెనక 2 సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్మెయిల్. ఒకసారి ఆ వీడియో రికార్డ్ అయ్యాక ఆ అమ్మాయిని కంట్రోల్ చేయడం వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. నువ్వు ఎవరికైనా చెప్తే లేదా నిన్ను పిలిచినప్పుడు రాకపోతే ఈ వీడియో నీ పేరెంట్స్కి పంపిస్తాను, యూట్యూబ్లో పెడతానని బెదిరించి మళ్ళీ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తారు. ఇక 2 శాడిజం. తమకు దారుణం చేసిన గిల్ట్ ఫీలింగ్ వాళ్ళకి అస్సలు ఉండదు. పైగా తమ ఫ్రెండ్ సర్కిల్లో చూసారని నేను చేశానని ఆ వీడియోలు షేర్ చేసుకుని గర్వంగా ఫీల్ అవుతారు. అండ్ ఈ వైరల్ వీడియోలో పోలీసులు అలర్ట్ అయ్యి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ సహాయంతో ఆ వీడియోలో ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి నిందితులను ఐడెంటిఫై చేసే ప్రాసెస్ స్టార్ట్ చేశారు కూడా. కానీ ఇంటర్నెట్ అనేది ఒక ఎండ్లెస్ డార్క్ స్పేస్. ఒకసారి అందులో ఒక వీడియో అప్లోడ్ అయ్యాక దాన్ని 100% ఎరాడికేట్ చేయడం చాలా కష్టం కూడా. అండ్ ఆ వీడియోల వల్ల ఆ బాధితుల ఫ్యామిలీస్ పడే మానసిక శోభ అంతా ఇంత కాదు. ఫిజికల్గా అబ్యూస్ అనేది ఒకసారి జరిగితే ఈ సైబర్ అబ్యూస్ అనేది ఆ అమ్మాయిల్ని ప్రతిరోజు ప్రతి క్షణం చంపుతూనే ఉంటుంది. సో ఇది కేవలం మన దేశానికి పరిమితమైన సమస్య అనుకుంటే మనం కొంచెం పొరపడినట్టే. రీసెంట్గా పాకిస్తాన్ని ట్రైబ్యూన్ పత్రిక ఒక షాకింగ్ రిపోర్ట్ అయితే పబ్లిష్ చేసింది. వాళ్ళ కంట్రీలో కేవలం ఒక రోజులో 8 మంది కేసులు నమోదయ్యాయంట. పాకిస్తాన్ అంటే కన్జర్వేటివ్ సొసైటీస్లో చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయని మనం అనుకుంటాం. కానీ అక్కడ కూడా ఈ రేప్ కల్చర్ అనేది ఆగట్లేదు. రిపోర్ట్ అవని కేసులు ఇంకెన్నో వందలు ఉంటాయో ఊహించుకోవచ్చు కూడా. ఇది మనకేం చెప్తుంది? మతం, దేశం, సరిహద్దులు, కల్చర్తో సంబంధం లేకుండా మనుషుల్లో ఈ ప్రెడేటర్ మైండ్ సెట్ అనేది ఒక గ్లోబల్ పాండమిక్ లాగా మారిపోయిందని స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకుందాం. నేరాలు జరిగినప్పుడు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, నిందితుల్ని అరెస్ట్ చేస్తారు. కానీ ఆ తర్వాత ఏమవుతుంది? న్యాయం ఎందుకు అంత త్వరగా జరగదు? దీనికి సమాధానం మన లీగల్ అండ్ జ్యుడిషియల్ ప్రాసెస్లో ఉంది. రీసెంట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గురుగ్రామ్లో జరిగిన ఒక 4 ఏళ్ల పాప కేసు విషయంలో కొన్ని సీరియస్ కామెంట్స్ చేసింది. కోర్ట్ షేమ్ ఆన్ యూ అని ఘాటుగా చాలా రియాక్ట్ అయ్యింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు అలా అంది అంటే వ్యవస్థ మీద, పోలీసుల మీద గౌరవం లేదని కాదు. ఒక కేసు కోర్టులో ప్రూవ్ అవ్వాలి అంటే ఇన్వెస్టిగేషన్లో ఏ చిన్న లోపాలు ఉండకూడదు. ఎవిడెన్స్ కలెక్షన్ దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ ఫైలింగ్, విట్నెస్ స్టేట్మెంట్స్ వరకు అన్నీ పక్కాగా ఉండాలి. కానీ గ్రౌండ్ లెవెల్ ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్స్లో ఉండే హెవీ వర్క్లోడ్, స్టాఫ్ కొరత, ఇంకా టెక్నికల్ ట్రైనింగ్ లోపల వల్ల ఇన్వెస్టిగేషన్లో కొన్ని గ్యాప్స్ వస్తాయి. అండ్ ఈ గ్యాప్స్నే డిఫెన్స్ లాయర్లు కోర్టులో వాడుకుంటారు. నా క్లయింట్ని కావాలని ఇరికించారు, ఆధారాలు సరిగ్గా లేవని వాదిస్తారు. అండ్ గురుగ్రామ్ కేసులో కూడా ఎవిడెన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేసే విధానంలో కానీ, ప్రోటోకాల్స్ని ఫాలో అవ్వని విధానంలో కోర్టు తీవ్రమైన లోపాలని గుర్తించింది. అండ్ ఒక చిన్నారికి న్యాయం జరగాల్సిన కేసులో సిస్టమిక్ ఫ్లాస్ వల్ల ఆ కేసు వీక్ అవుతుంటే అత్యున్నత న్యాయస్థానం ఫ్రస్ట్రేట్ అయ్యి చేసిన కామెంట్ కూడా ఇది. మరి ఇండియాలో పోక్సో చట్టం అనేది ఇండియాలో పోక్సో యాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్ చట్టం. 2012లో దీన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత అమెండ్మెంట్స్ చేసి 12 లోపల పిల్లలపై చేస్తే ఉరిశిక్ష వేసేలా మార్పులు తెచ్చారు. వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది. కానీ డేటా ప్రకారం చూస్తే పోక్సో కేసులో కన్విక్షన్ రేట్ అంటే నేరం రుజువై పడే శిక్ష శాతం కేవలం 30% నుంచి 35% మాత్రమే ఉంటుంది. అసలు ఎందుకు ఇలా? ఒక కేసు ఫైల్ అయిన దగ్గర నుంచి దాన్ని ఛార్జ్ షీట్ వేయడానికి, కోర్టులో ట్రయల్ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఎగ్జాంపుల్గా పూణే కేసునే తీసుకోండి. 60 ఏళ్ల వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఆ కేసు కోర్టుకు వెళ్తుంది. మనం కోర్టులో ఆల్రెడీ లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. వాయిదాల మీద వాయిదాలు పడతాయి. అండ్ ఆ పాప తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. వాళ్ళు తమ పనిని మానేసి పూట గడవని పరిస్థితులు రోజు కోర్టుల చుట్టూ ఎలా తిరుగుతారు చెప్పండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులని పేరుకే కానీ ప్రాక్టికల్గా జడ్జిమెంట్ రావడానికి ఏళ్లు పడుతుంది. అండ్ ఈ ప్రాసెస్లో బాధితుల ఫ్యామిలీ అలసిపోతుంది కూడా. సాక్షులు మర్చిపోతారు లేదా బయట పెట్టబడతారు. ఫైనల్గా నిందితుడికి బెయిల్ వచ్చేస్తుంది. ఈ డిలే ఇంజస్టిస్ వల్లే నేరాలు చేసే వాళ్ళకి చట్టం అంటే భయం లేకుండా పోతుంది. ఏముందిలే, అరెస్ట్ చేస్తారు, బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేస్తాం, కేసు ఏళ్ళు తరపున నడుస్తుంది అని ఒక బలుపు ఆ క్రిమినల్స్కి ఎక్కువైపోయింది. పూణేలో 4 ఏళ్ల చిన్నారి కేసు, గురుగ్రామ్ ఇన్వెస్టిగేషన్ లోపాలపై సుప్రీంకోర్టు ఫైర్ అవ్వడం, హైదరాబాద్లో ఇంట్లో జరిగిన దారుణం, ఢిల్లీలో మైనర్ల కుర్రత్వం, అమరావతిలో వైరల్ వీడియోలో సైకోతనం, ఇవన్నీ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ కాదు. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నవి. ఒక సొసైటీగా మనం ఎంతలా ఫెయిల్ అవుతున్నామో చెప్పడానికి ఒక ఇండికేటర్స్ లాంటివి. అండ్ ఈరోజు మనం చేయాల్సింది కేవలం న్యూస్ చూసి బాధపడడం కాదు, మనవంతుగా కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. నెంబర్ 1, రీడిఫైనింగ్ పేరెంట్ ఇన్ ద డిజిటల్ ఏజ్. పిల్లలకి కేవలం చదువు, ర్యాంకులు రావడం మాత్రమే ముఖ్యం కాదు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే గుడ్ టచ్ ఇంకా బ్యాడ్ టచ్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలైతే ప్రతిరోజు సాయంత్రం వాళ్ళతో కనీసం 10 నిమిషాలు మాట్లాడాలి. స్కూల్లో ఏం జరిగింది, ఎవరైనా వాళ్ళకి ఇష్టం లేని విధంగా టచ్ చేశారా అని ఫ్రెండ్లీగా అడగాలి. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ముందుగా వచ్చి మీకే చెప్పేంత ఫ్రీడమ్ ఇవ్వాలి. నెంబర్ 2, మానిటరింగ్ ద బాయ్స్. ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్పడం ఎంత ముఖ్యమో మగపిల్లల పెంపకం మీద ఫోకస్ చేయడం కూడా అంతకంటే 100 రెట్లు ముఖ్యం కూడా. ఢిల్లీ లాంటి కేసులు రిపీట్ అవ్వకూడదు అంటే మీ అబ్బాయి ఇంటర్నెట్లో ఏం చేస్తున్నాడు, వాడి ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటి, వాడు అపోజిట్ జెండర్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్నది పేరెంట్స్ ఖచ్చితంగా ట్రాక్ చేయాలి. వాళ్ళ బ్రెయిన్ వాష్ అయ్యే కంటెంట్కి వాళ్ళని దూరంగా ఉంచాలి. నెంబర్ 3, సిస్టమిక్ అప్గ్రేడ్స్. చట్టం కఠినంగా ఉంటే సరిపోదు, వాటి అమలు ఖచ్చితంగా ఉండాలి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్, మ్యాన్ పవర్ని గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేయాలి. పోక్సో కేసులను డీల్ చేయడానికి ప్రతి జిల్లాలో ఒక డెడికేటెడ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉండాలి. వాళ్ళు కేవలం ఈ కేసులు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయాలి.
అప్పుడే లూప్ హోల్స్ లేకుండా కోర్టులో ఎవిడెన్స్ నిలబడుతుంది కూడా. జ్యుడిషియరీ కూడా ఇలాంటి సెన్సిటివ్ కేసెస్లో డే టు డే హియరింగ్స్ పెట్టి మాక్సిమం 6 నెలలలోపు జడ్జిమెంట్ ఇచ్చేలా రూల్స్ మారిపోవాలి. సో ఫైనల్గా పూణేలో ప్లాస్టిక్ డ్రమ్లో ప్రాణాలు వదిలిన 4 ఏళ్ల చిన్నారికి మనం ఎన్ని క్యాండిల్స్ ర్యాలీ చేసినా ఆ ప్రాణం తిరిగి రాదు. ఆ తెలుగు అనుభవిస్తున్న నరకయాతనకి ఎవరు ఓదార్పు ఇవ్వలేరు. సో మనం చేయగలిగింది ఒకటే, సమాజంలో మార్పు మన ఇల్లు నుంచే మొదలవ్వాలి. మన పిల్లలకి ఒక సురక్షితమైన వాతావరణ బాధ్యత మనదే కూడా. తప్పు జరిగినప్పుడు వ్యవస్థను ప్రశ్నించడం ఎంత ముఖ్యమో, ఆ తప్పు జరగడానికి కారణం అవుతున్న పరిస్థితులు మనమే మార్చుకోవడం కూడా అంతే ముఖ్యం. సో ఈ భయంకర నిజాలని యాక్సెప్ట్ చేద్దాం, మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేద్దాం. ఇలాంటి మృగాల పట్ల ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉందాం. సమాజం సేఫ్గా ఉంటేనే మనం సేఫ్గా ఉంటాం. సో ఇన్ఫర్మేషన్ అయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.